ఏపీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలోని గ్రామాలలో దశ దిశ మారబోతుంది. దీనికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎటువంటి సౌకర్యాలకు కనీసం రోడ్డు మార్గాలు కూడా లేక, వైద్య సదుపాయాలు లేక, ఏదైనా ప్రమాదం జరిగితే లేదంటే ఆరోగ్యం బాగోకపోతే డోలెల్లో ఆసుపత్రులకు మోసుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలలో పరిస్థితులు మారబోతున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఈ పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకువచ్చి దీని ద్వారా అభివృద్ధి చేయబోతున్నారు. వచ్చే నెలలో దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. నవంబర్ నుండి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం కింద ఏపీలో మొత్తం 18 జిల్లాల పరిధిలో 878 గ్రామాలు ఎంపికైనట్లుగా తెలుస్తుంది. ఈ పథకం ద్వారా ఈ గిరిజన ప్రాంతాల్లో మొత్తం 25 రకాల అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లుగా సమాచారం.